వరే వాహ్ చూసిరా, ఉగ్ర గోదావరి భద్రాచలం వద్ద తీవ్ర రూపం, 53 అడుగులకు చేరిన నీటి మట్టం, 3వ ప్రమాద హెచ్చరిక జారీ, వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి తుమ్మల అంటూ ఇగో భద్రాచలం దగ్గర ఎట్లున్నా చూడు వాటర్. గోదావరి భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం సాయంత్రం 4 గంటలకు 53 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ జితేశ్వర్ పాటిల్ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి వరద ప్రధాన రహదారులపై ప్రవహించడంతో భద్రాచలం ఏజెన్సీలోని పలు మండలాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రాలకు రవాణా స్తంభించింది. లోతట్టు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలోని గోదావరి ఉధృతిని పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి 53.8 అడుగులకు చేరుకుంది. కిన్నెరసాన్ నుంచి 16,000, అట్లే తాలిపేరు నుంచి 1,27,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మేడిగడ్డ వద్ద గోదావరికి వరద తగ్గుముఖం పట్టింది. కాళేశ్వరం పుష్కర్ ఘాట్ లో 100 మీటర్ల వరద ప్రవాహం కొనసాగుతోందంటూ ఇగో గోదావరి భద్రాచలం దగ్గర ఎట్లుందో చూడండి. మామూలు తీవ్ర రూపం కాదు ఇది. 53 అడుగులకు చేరింది. అందుకే 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించేసిర్రు. సో ఇది జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి. సాయి.